ప్రజల కోసం వేల కిలోమీటర్లు నడిచిన ఒక నాయకుడు ప్రజల గుండెల్లో రాజన్నగా చిరస్థాయిగా నిలిచిపోతాడని ఎవరూ ఊహించలేదు. ఆ వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. 1949 జూలై 8న కడప జిల్లా పులివెందుల్లో వైఎస్ రాజారెడ్డి, జయమ్మ దంపతులకు జన్మించిన వైఎస్ఆర్ వైద్య విద్య పూర్తి చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2003లో 1475 కిలోమీటర్ల ప్రజాప్రస్థానం పాదయాత్రతో ప్రజల మద్దతును సంపాదించారు. 2004లో కాంగ్రెస్ పార్టీని 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాలతో కోట్లాది మంది జీవితాలను మార్చారు. 2009లో రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన కొద్ది రోజులకే హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించారు. అయినప్పటికీ ప్రజల గుండెల్లో రాజన్నగా చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అదే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఇప్పుడే గ్రోత్ స్టోరీస్ 360ని ఫాలో అవ్వండి.